కొన్ని హడిల్స్ అనేవి ఉంటాయి. ఎంత మనకి మెన్ సపోర్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కొంచెం హడిల్స్ అనేవి ఉంటాయి. సో, మీకలా అనిపించిన డేస్ ఏమైనా ఉన్నాయా? హడిల్స్ ఇది బాగా కష్టంగా అనిపించిన సిట్యుయేషన్స్ కానీ? అంటే వెన్ ఐ నేను ప్రొడ్యూసర్గా కొన్ని మూవీస్ తీసినప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పోజర్ అండి. ఓకే. యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ ఇన్. సో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా ఓకే. యాక్చువల్లీ. అది దేవర్ లెసన్స్ టు మీ. నేను ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడి కంప్లైంట్ చేసి ఇవన్నీ రైట్ కాదు. అవన్నీ నాకు లెసన్స్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ సో అప్పుడే అనిపించింది ఓకే. అబౌట్ 6-7 years బ్యాక్. మిగతా టైం అంతా అది లేదండి, బాగానే ఉంది అసలు. మై లైఫ్ వాజ్ స్మూత్. సో అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని. బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా పిల్లలే కాదు, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని నమ్ముకోండి. ఎందుకంటే 2 ఫ్యామిలీస్ కూడా లెగసీ ఫ్యామిలీస్ 2 కూడా. అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? యాజ్ ఎ మదర్‌గా ఉంటూ ఇటువైపు అంటే మా వేరే వర్క్ చేసి అత్తగారు 2 ఫ్యామిలీ అట్లా కూడా లెగసీ చూసుకుంటే అండి, ఫ్యామిలీస్. మా మామగారు నాన్న వర్ గ్రేట్ ఫ్రెండ్స్. మా మామగారు నాన్న సినిమాస్ చాలా ప్రొడ్యూస్ చేశారు అండ్ వండర్ఫుల్ హిట్స్ అవన్నీ. సో ఆయన నన్ను చాలా స్పెషల్గా చూసుకున్నారు. ఓకే. ఒక డాటర్ లాగా